నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అంకిత. రీసెంట్గా చూసుకుంటే బాలకృష్ణ గారు ఇండస్ట్రీకి వచ్చి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఫిలిం ఇండస్ట్రీలో ఒక పెద్ద ఫంక్షన్ అయితే చేశారు. సో దీనికి అందరూ ఎక్స్పెక్ట్ చేశారు ఎన్టీఆర్ గారు వస్తారు ఈ ఫంక్షన్కి అనుకున్నారు. కానీ అందరూ అనుకున్నట్లుగానే కొంతమంది అయితే అసలు ఆయన ఈ ఫంక్షన్కి అటెండ్ కారు అనేసి సోషల్ మీడియాలో అయితే మనం చూసాము. ఏదేమైనప్పటికీ ఆయన అయితే ఈవెంట్కి అయితే అటెండ్ కాలేదు. అలాగే చూసుకున్నట్లయితే దేవర మూవీ ఈ మంత్ 27న రిలీజ్ కాబోతుంది. అయితే ఇలాంటి టైంలో ప్రమోషన్స్ చేసుకోవాలి, ఎందుకంటే పాన్ ఇండియా లెవెల్లో ఈ మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. కానీ ఇలాంటి సమయంలో ఆయన ప్రమోషన్స్ కాకుండా కర్ణాటకలోని వివిధ టెంపుల్స్కి వెళ్ళడం మనం సోషల్ మీడియాలో ఎక్కువగా చూస్తున్నాము. సో ఇదే టాపిక్ పైన డిస్కస్ చేయడానికి నాతో పాటు సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి సార్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్. హాయ్ అంకిత. సో చూసుకుంటే మొన్నటి వరకు మనం బాలకృష్ణ గారు 50 ఏళ్ళు పూర్తి చేసుకుని ఒక ఫంక్షన్ అయితే స్టార్ట్ అవుతుంది అనేసి అనుకున్నాము. సో అది అయిపోయింది. దానికి ఎన్టీఆర్ వస్తారా రారా అని 50-50గా ఉన్నారు అందరూ. అయితే మరి ఫ్యాన్స్ అందరూ డిసప్పాయింట్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ ఫంక్షన్లో బాలయ్య బాబుకి అలాగే ఎన్టీఆర్కి మధ్యన ఉన్న గ్యాప్ ఏదైతే ఉందో అది ఫిల్ అవుతుంది అనేసి అనుకున్నారు, కానీ కాలేదు. అయితే దేవర మూవీ ఇంకా మరి కొద్ది రోజుల్లో మన ముందుకు రాబోతుంది. మరి ఇలాంటి టైంలో మరి పాన్ ఇండియా లెవెల్లో మూవీ తీశారు. సో అయితే ఈ మూవీ కోసం ప్రమోషన్స్కి అయితే తిరగాల్సి ఉంటుంది. కానీ ఇలాంటి టైంలో ఆయన కర్ణాటక వెళ్ళి కూర్చున్నారు, గుడులకి తిరుగుతున్నారు, ఆయన టైం వేస్ట్ చేస్తున్నారని ఇప్పుడు సోషల్ మీడియాలో అనేక కథనాలుగా చూస్తున్నాము. సో దీనిపైన మీరేమంటారు? జూనియర్ ఎన్టీఆర్, సో ఆయన తండ్రి గారు అయినటువంటి నందమూరి హరికృష్ణ గారి జయంతి సెప్టెంబర్ 2 నిన్న జరిగింది. సో ఈ సందర్భంగా ఆయన సోదరుడు కళ్యాణరామ్ ఒక పోస్టర్ని రిలీజ్ చేశారు ఆయనకి నివాళులు అర్పిస్తూ. అందులో వాళ్ళు ఒక లైన్ కూడా ఉందన్నమాట. సో మేము మొక్కవోని ధైర్యంతో ముందుకెళ్తున్నాము అని చెప్పేసి అందులో ఒక లైన్ పెట్టారు. సో ఎవరేమనుకున్నా ఆ ధైర్యంతో వాళ్ళు ముందుకెళ్తున్నామని చెప్పకనే చెప్పారనమాట. అంటే నిర్ణయం ఏం తీసుకున్నా కానీ ఒక ధైర్యంతోనే తీసుకుంటున్నారు అని చెప్పినట్టే అనమాట అందులో. సో మీరు ఏదైతే ప్రస్తావించారో నందమూరి బాలకృష్ణ 50 సంవత్సరాల నట జీవితం పూర్తయిన సందర్భంగా సినీ స్వర్ణోత్సవాన్ని మొత్తం ఇండస్ట్రీ అంతా కలిసి చాలా గ్రాండ్ లెవెల్లో నిర్వహించింది. సో దానికి జూనియర్ ఎన్టీఆర్ వస్తారా రారా అనే ఒక క్యూరియాసిటీ అందరిలో ఉంది. ఆయన రాలేదు. ఆ ముందు రోజే సరిగ్గా ఆ ఈవెంట్ సెప్టెంబర్ 1 అయితే, సో ఆగస్టు 31న తాను కర్ణాటకలో ఉండి అమ్మతో కలిసి తన తల్లిగారితో కలిసి శాలిని గారితో అక్కడి ఉడిపిలో ఉన్నటువంటి శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించి పోవటం, అది తన తల్లి చిరకాల కోరిక అని చెప్పేసి ఆయన చెప్పటం, ఇదంతా చూసాం. సో అట్లా వాళ్ళు అంటే తన తల్లిగారి జన్మదినం సందర్భంగా ఆమె చిరకాల కోరికైనటువంటి శ్రీకృష్ణ మఠానికి కుందాపూర్లో ఉన్నటువంటి దానికి వెళ్ళాలి ఉడిపి జిల్లాలో అనేది ఆయన అది నెరవేర్చినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది అని చెప్పేసి ఆయన ఏదైతే ఆ పోస్ట్ని ఆయన పెట్టారో అది చాలా వైరల్గా మారింది. సో ఈయన కావాలనే ఆ టైంకి అంటే ఎంత చిరకాల వాంఛ అయినప్పటికీ కూడా ఈ టైంలోనే వెళ్ళాలా సో అని చాలామంది ఆయన ట్రోల్ చేయటం కూడా చూసాం. అలాగే ఫ్యాన్స్ అయితే సమర్థించారు, ఎందుకంటే తన తల్లి చిరకాల వాంఛ అని చెప్పారు కదా. సో దానికి తగ్గట్టుగానే ఇప్పుడు తీసుకెళ్లారు పుట్టినరోజు సందర్భంగాని. సో తర్వాత రోజు ఈ కార్యక్రమం ఇక్కడ వేడుక జరుగుతూ ఉంటే అక్కడ ఉన్నటువంటి కర్ణాటకలో తన స్నేహితుడైనటువంటి కాంతారా హీరో రిషబ్ శెట్టి, అలాగే మరో ఫ్రెండ్ అయినటువంటి డైరెక్టర్ ప్రశాంత్ నీల్, వీళ్ళతో కలిసి టైం స్పెండ్ చేస్తూ అలాగే అక్కడ ఉన్నటువంటి దేవాలయాలను సందర్శిస్తూ సో ఆయన గడిపినటువంటి అవన్నీ కూడా మనం చూసాం. సో అంటే ఇక్కడ బాలకృష్ణ గారి దానికి కనుక వచ్చి ఉన్నట్లయితే వాళ్ళిద్దరి మధ్య ఏదైతే దూరం ఉందని చెప్పేసి జనమంతా అనుకుంటున్నారో అది తీసేసినట్లయ్యేది.
జనాల్లో ఉన్నటువంటి ఒక అనుమానాన్ని తొలగించినట్లే అది. బట్ ఆయన దాన్ని ఎందుకునో దాన్ని సద్వినియోగం చేసుకోలేదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. సో అట్లాగే తన సినిమా ఈ నెలలోనే రిలీజ్లో ఉంది, 27వ తేదీ. దాన్ని పాన్ ఇండియా లెవెల్లో ప్లాన్ చేస్తున్నారు రిలీజ్కి, చాలా భారీ బడ్జెట్ తోటి. ఎందుకంటే RRR తర్వాత రిలీజ్ అవుతున్నటువంటి జూనియర్ ఎన్టీఆర్ సినిమా కాబట్టి. సో దీన్ని కూడా ఆయనకు వచ్చినటువంటి గ్లోబల్ ఇమేజ్ను దృష్టిలో పెట్టుకొని సో దీన్ని ఒక పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేశారు. బడ్జెట్ కూడా అలాగే ఎక్కువగా సముద్రం మీద, అంటే సముద్రం మీద, అలాగే అండర్ వాటర్ సీక్వెన్స్ కూడా చాలా ఉన్నాయి. ఫస్ట్ టైం అలాంటి బ్యాక్డ్రాప్తో వస్తున్నటువంటి సినిమా ఒక పెద్ద హీరోకి. సో దీన్ని మామూలుగా పాన్ ఇండియా సినిమా అనుకున్నప్పుడు మొత్తం ఇక్కడ ఏవైతే పెద్ద మార్కెట్లు ఉన్నాయో ఆ మార్కెట్ల దగ్గర వెళ్ళి సో అక్కడ ఇంటరాక్ట్ అయ్యి మీడియాతో ఇంటరాక్ట్ అవ్వటం, అక్కడ ఫ్యాన్స్ తోటో లేదా ప్రేక్షకులతోటి ఇంటరాక్ట్ అవ్వటం అనేది చేయాలి. సో ప్రమోషన్స్ అనేవి చేసుకోవాలి ముందు నుంచి. కనీసం 4 రోజుల ముందు నుంచి స్టార్ట్ చేస్తే ఆ టైంకి అన్ని ఏరియాలకి కవర్ చేసినట్లు అవుతుంది. సో దాన్ని కూడా ఇప్పుడు యాక్చువల్గా ముంబైలో ఈ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేస్తున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ ఇందులో, అట్లాగే సయీఫ్ అలీ ఖాన్ విలను. సో ఈ నేపథ్యంలో అక్కడ ముంబైకి వెళ్ళి ఈ టైంనంతా కూడా సద్వినియోగం చేసుకోకుండా అతను ఎందుకు కర్ణాటక వెళ్ళి ఇలా టైంని వేస్ట్ చేసుకుంటున్నాడని కొంతమంది అట్లా విమర్శలు కూడా గుప్పిస్తున్నారు. సో ఫ్యాన్స్ కూడా ఎప్పుడు బిగించేస్తాడు తను ప్రమోషన్స్ అని చెప్పేసి వాళ్ళు కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం. సో తన లెక్కలు ఏవో ఉంటాయి. సో అందుకు తగ్గట్టుగానే ఆ లెక్కలకి తగ్గట్టుగానే ఆయన కర్ణాటక టూర్ ప్లాన్ చేశాడని చెప్పేసి మనం భావించాలి. బట్ ఏదేమైనా కానీ మరి ఇప్పుడు ఆయన ఈ దేవర అనే సినిమాకి ఎన్ని రోజులు ఎప్పటి నుంచి మొదలు పెడతాడు ప్రమోషన్స్ అని, అలాగే ఎన్ని రోజులు కేటాయిస్తాడు అంటే ఇక్కడ చూసుకుంటే సార్ మనం ఏ మూవీ అయినా పాన్ ఇండియా లెవెల్ మూవీ కావచ్చు, చిన్న మూవీ కావచ్చు, ఇప్పుడు నవేడేస్ సోషల్ మీడియాలో ఎక్కువ ప్రమోషన్స్ కోసం తిరుగుతూ ఉంటున్నారు. సో మరి ఎన్టీఆర్ గారికి కాన్ఫిడెంట్ బాగా ఉంది అంటారా? ఎందుకంటే మూవీ రిలీజ్కి 10 days ముందు నుంచి కూడా ప్రమోషన్ స్టార్ట్ చేయొచ్చు అన్నట్టు అంటారా? దేవర అనే సినిమా టైటిల్ ఆయనదే. సో ఫేస్ ఆఫ్ ది మూవీ ఆయనే. సో కాబట్టి ఆయన ఎప్పుడు వస్తే అప్పుడే ప్రమోషన్స్ మొదలైనట్లు లెక్క. మిగతా వాళ్ళు ఎవరు ఏం చేసినా కానీ అది పెద్ద కౌంట్లోకి రావు. సో కాబట్టి అంటే చాలామంది అభిప్రాయం ప్రకారం ఏంటంటే ఈసరికి ఆయన ప్రమోషన్స్ స్టార్ట్ చేసి ఉన్నట్లయితే ఆ రిలీజ్ టైంకి దాని మీద కావాల్సినంత మరింత హైప్ క్రియేట్ అవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది చాలా భారీ బడ్జెట్ తోటి చేస్తున్నటువంటి సినిమా, పైగా 2 partsగా చేస్తున్నటువంటి సినిమా. ఇప్పుడు రిలీజ్ అవుతుంది ఫస్ట్ పార్ట్. సో దీనికి ఎంతగా దానికి హైప్ తీసుకురాగలిగితే అంతగా ఆ సినిమా కలెక్షన్స్కి అవకాశం ఉంటుంది. సో తద్వారా సెకండ్ పార్ట్ మీద కూడా దాని ఇంపాక్ట్ అనేది ఉంటుంది. సో ఈ కలెక్షన్స్ బాగా వచ్చినాయి అనుకోండి, సెకండ్ పార్ట్ కూడా మరింత జనం ఏగరగా వెయిట్ చేసేటట్టు చేయగలుగుతుంది. సో అందువల్ల ఈయన ఈ టైంని గనక ఇలా కాకుండా ఒక దానికి దేవర మీద గనక పెట్టినట్టు, ఈవెన్ ఒకవేళ బాలకృష్ణ దానికి రాకపోయి ఉండొచ్చు, కనీసం దేవర మీద గనక పెట్టి ఉన్నట్లయితే దాని ప్రమోషన్స్ కోసం ఈ పాటికి స్టార్ట్ చేసి ఉన్నట్లయితే ఖచ్చితంగా సో ఫ్యాన్స్ కూడా ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండేవాళ్ళు. అలాగే ఆ సినిమా యూనిట్కి, ఆ సినిమా మీద డబ్బులు పెట్టిన వాళ్ళకి, అటు ప్రొడ్యూసర్కి కానివ్వండి, డిస్ట్రిబ్యూటర్స్కి కానివ్వండి, ఎగ్జిబిటర్స్కి కానివ్వండి, సో జూనియర్ ఎన్టీఆర్ని నమ్ముకొని ఆ సినిమా మీద ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో సో వాళ్ళందరూ కూడా ఈయన కోసం ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు మొదలు పెడతాడా, ఎప్పుడు తన సినిమాకి హైప్ వస్తుందా, సో అది మాకు ఎట్లా ఓపెనింగ్స్ రూపంలో అవి ఆ రూపంలో తమ చేతుల్లోకి డబ్బులు పడతాయా అని చెప్పేసి వాళ్ళు కూడా చాలా ఏగరగా వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం. సో మరి ఎందుకని జూనియర్ ఎన్టీఆర్ ఇంకా స్టార్ట్ చేయలేదు ప్రమోషన్స్ దేవరా అనేది చాలామందికి ఒక క్వశ్చన్ మార్క్గానే ఉంది. బహుశా వీటన్నిటికీ చెక్కు పెడుతూ ఈ ప్రశ్నలన్నిటికీ, ఈ అనుమానాలన్నిటికీ తెరదించుతూ ఈ వారంలోనే, ఈ వీకెండ్ లోపలనే కనుక ఆయన ప్రమోషన్స్లో స్టార్ట్ చేస్తే, ప్రమోషనల్ ఈవెంట్స్ కనుక మొదలు పెడితే కనుక దేవర రిలీజ్ టైంకి 27th కాబట్టి సో మధ్యలో కరెక్ట్గా చెప్పాలంటే ఒక 3 weeks మాత్రమే గట్టిగా ఉన్నాయని అనుకోవాలి. సో ఈ 3 weeksలో ఎంత వీలైతే అంత ఆయన
సో కష్టం అనుకోకుండా, శ్రమ అనుకోకుండా తిరగాలి, కష్టపడాలి, తన సినిమాని ప్రమోట్ చేసుకోవాలి. అప్పుడే ఆ దేవరకి దాని మీద ఏదైతే అమౌంట్ పెట్టారో చాలా భారీ స్థాయిలో, సో అది రావటానికి ఓపెనింగ్ చాలా కీలకం ఈ సినిమాకి. పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అవుతుంది కాబట్టి. అండ్ ఫ్యాన్స్ కూడా బాగా వెయిట్ చేస్తున్నారు సార్. అంటే ప్రమోషన్స్ కానీ స్టార్ట్ అయితే ఇంకొంచెం ఆ మూవీ గురించి తెలుస్తుంది అన్న క్యూరియాసిటీ అందరిలోనూ ఉంది. ఏం చెప్తాడు తన సినిమా గురించి, జూనియర్ ఎన్టీఆర్ ఏం చెప్తాడా అని చెప్పేసి ఫ్యాన్స్ అందరూ కూడా చాలా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఇది. సో మరి జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు చేస్తాడు, అది అందరం కూడా ఎదురు చూస్తున్నాం. మనం కూడా చూద్దాం, ఈ వీకెండ్ లోపల ఆయన మొదలు పెడతాడని చెప్పేసి ఆశిద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.